ప్రతి ఫుడ్కి ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుంది. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటి అని అంటే ప్రతి ఆ ఫుడ్లో ఎంత ఫాస్ట్గా నీ షుగర్స్ కన్వర్ట్ అవుతాయి అన్న దాన్ని బట్టి, సో ఎంత ఫాస్ట్గా షుగర్స్ అబ్జర్వ్ అవుతాయి. సో ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే లో ఉంటుందో ఆ ఫుడ్స్ మన డయాబెటీస్ వాళ్ళకి బెటర్ అనమాట. హై గ్లైసెమిక్ ఉన్న ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ చాలా వరకు ఫాస్ట్ కన్వర్ట్ అయ్యి మన షుగర్స్ని రేజ్ చేస్తుంటాయి. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఇప్పుడు మనం తీసుకునే వాటిలో రైస్ ఉంటుంది, తర్వాత రిఫైన్డ్ మైదా ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే రిఫైన్డ్ షుగర్స్, తర్వాత కొన్ని ఫ్రూట్స్లో కొంతవరకు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో అలాంటి ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఫ్రూట్స్లో కూడా కొంతమంది బనానా, మ్యాంగో, సపోటా, సీతాఫల్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటాయి. కంపేర్ విత్ అదర్ ఫ్రూట్స్లో వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఈ ఫుడ్స్ని మనం తక్కువ మోతాదులో తీసుకోవాలి. అండ్ అలానే కొన్ని షుగర్ బేస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే ఇప్పుడు మైదాతో చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి, బ్రెడ్స్, బన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫాస్ట్ కన్వర్షన్, ఎందుకంటే దే డోంట్ కంటైన్ ఫైబర్. సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ హై ఉంటుంది కాబట్టి ఇవి తొందరగా షుగర్గా కన్వర్ట్ అవుతాయి కాబట్టి వీటిని మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది.